ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ సిబిఐ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో ఆయన తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని అధికారులు కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాగా మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన తీహార్ జైల్లో ఉండగానే జూన్ 26న సిబిఐ అదుపులోకి తీసుకుంది. అయితే మార్చి 12న కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ ఆయన సిబిఐ కేసులో జైల్లోనే ఉండడం జరిగింది. ఇక అంతకు ముందు కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని జూలై 17న రిజర్వ్ చేసింది. ఇక దీనిపై జూలై 29న విచారణ చేపడతామని తెలిపింది.